ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజన వేడుక శాస్త్రోక్తంగా జరిగింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి, ఉగాది పర్వదినం, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం నాడు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయడం ఆనవాయితీ. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తొలుత గర్భాలయంలో స్వామివారి మూలమూర్తిపై తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచి శుద్ధి క్రతువును నిర్వహించారు. అనంతరం రాములవారి మేడ, ఘంటా మండపం, ఆనంద నిలయం, ధ్వజస్తంభం, మహాద్వారాలను శుద్ధి చేశారు. అటు తర్వాత ఆలయంలో ఉన్న గోడలకు సుగంధ ద్రవ్యాలతో చేసిన మిశ్రమాన్ని తాపడంలా పూశారు. తర్వాత స్వామివారి మూలమూర్తిపై ఉంచిన తెల్లటి వస్త్రాన్ని తొలగించి స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించి పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందున్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి భక్తులందరూ కూడా దేవాలయ శుద్ధి కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమాలని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. దేశంలోని 27 రాష్ట్రాలకు చెందిన భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఇదొక అద్భుతమైన విషయమన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తుల భద్రతపై విస్తృతంగా చర్చించామన్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈ పర్యాయం పూర్తి స్థాయి ఆన్లైన్ దర్శన విధానాన్ని మాత్రమే అందుబాటులో ఉంచామన్నారు. 7 లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యం లభించే అవకాశం ఉందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తిరుమలలో రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం, ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సమీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులతోటి సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 10 రోజుల పాటు జరిగే ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది తీసుకొచ్చి దాదాపుగా రిజిస్టర్ చేసుకోబడినటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే 23,60,000 మంది ఈ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో మాకు టోకన్లు కావాలని దర్శనానికి ఏర్పాటు చేసినప్పటికీ డిప్ సిస్టంలో ఇప్పటికీ 1,89,000 మందికి డిప్ సిస్టంలో వాళ్ళకి టోకన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 31 జనవరి 1, 2026
ఈ 3 రోజులు ఈ కార్యక్రమం ఈ డిప్ సిస్టమ్ ద్వారా, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టోకన్లు ఇచ్చి స్వామివారి దర్శనం, తర్వాత 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సర్వదర్శనాలు వైకుంఠ ద్వారం నుంచి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి క్యూ లైన్లు ఎలా ఉంటాయి, ఏ స్లాట్స్ ఇచ్చారు, వాళ్ళ కంపార్ట్మెంట్స్ ఎలా పెడుతున్నారు, వెయిటింగ్ కంపార్ట్మెంట్స్లో ఏ విధమైనటువంటి వాళ్ళకి అన్నప్రసాదం కానీ, పాలు కానీ, ఇతరత్ర మంచినీటి సౌకర్యం ఇవన్నీ ఏర్పాటు చేసే విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. సామాన్య కుటుంబాల వాళ్ళకి దర్శన సౌకర్యం పెద్ద ఎత్తున మనకు ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ చేసినటువంటి క్రమంలోనే దాదాపుగా 30వ తారీఖున 20 గంటలు, 31వ తారీఖున 19 గంటలు, అలాగే 1వ తారీఖునంతా కూడా అదేవిధంగా గంటలు ఎక్కువగా పెంచి సర్వదర్శనంలో సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని సేవించే కార్యక్రమానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజున శ్రీరామచంద్రుడు నారసింహుడై అనుగ్రహించాడు. ప్రహ్లాద వరదుడిగా కటాక్షించాడు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దశావతార క్రమంలో 4వదైన నృసింహావతారం శరణు కోరిన భక్తులను రక్షించేందుకు స్వామి ఏ రూపంలోనైనా వస్తాడని తెలియజేస్తుంది. గుంతకల్లు రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయాన్ని పచ్చకర్పూరంతో శుద్ధి చేశారు. తొలుత శ్రీవారి మూలమూర్తిని వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి ఏటా ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సందర్భంగా 4 సార్లు ఈ క్రతువును నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం, గోడలు, గర్భగుడిని కర్పూరం, గంధం, కుంకుమ వంటి వాటితో శుద్ధి చేసి మూల విరాట్ను వస్త్రంతో కప్పి ఉంచుతారు. ఆలయం శుద్ధి తర్వాత ప్రత్యేక పూజలు చేసి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడం ఆనవాయితీ. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారికి గోదాదేవి విరచిత పాసురాన్ని పఠించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ధనుర్మాస వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ పాసుర పఠనంతో గోదాదేవి వ్రత పర్వం జరిగింది. 8వ పాసుర పఠనం చేస్తూ ప్రధాన పూజారి ఈ వ్రత విశిష్టతను విశదీకరించారు. ఈ సంప్రదాయ పర్వంలో ఆలయ పూజారులు ఆస్థానపరంగా హారతి పొంగలి నివేదన జరిపారు. మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని కొలిచారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో 27న మండల పూజను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు. తిరిగి మకర వేళక్కు ఉత్సవం కోసం 30న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తామన్నారు. మండల పూజ 27న ఉదయం 10 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. 26న రాత్రి 6 గంటల 30 నిమిషాలకు పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరుకుంటాయి. ఈ వస్త్రాలు స్వామి అలంకరణకు ఉపయోగిస్తారు. ఈ వస్త్రాలతో దీపారాధన నిర్వహిస్తారు. దీపారాధన తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హరివరాసనం అనంతరం ఆలయం మూసివేస్తారు. పూజ అనంతరం 27న రాత్రి 11 గంటలకు హరివరాసనం పూర్తవుతుంది. హరివరాసనం శబరిమలలో జరిగే మహత్తరమైన ఉత్సవాలలో ఒకటిగా పేర్కొంటారు. దీని అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని మురాడిలో నాగోబాకు మెస్రం వంశీయులు పూజలు నిర్వహించారు. రాత్రి నెలవంకను చూసి సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం జాతర సమయంలో వినియోగించే గంగాజలాన్ని సేకరించేందుకు గ్రామాల్లో ప్రచారం నిర్వహించే ఎడ్ల బండిని ప్రారంభించారు. జనవరి 18న నాగోబా జాతర జరుగుతుంది. మేడారంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటించారు. తొలుత వనదేవతలు సమ్మక్క సారలమ్మలను వారు దర్శించుకున్నారు. అనంతరం మేడారం మహాజాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి సోమవారం లోక్ కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీశైల మల్లన్న దేవస్థానానికి భారీ రాబడి వచ్చింది. 27 రోజుల వ్యవధిలో 4,89,00,000 రూపాయల పైబడి రాబడి వచ్చింది. ఇంకా విదేశీ కరెన్సీ నోట్లు సైతం భారీగానే వచ్చాయని దేవస్థానం అధికారులు తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో దేవస్థానానికి చెందిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేటలో జగన్మాత శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జాతర మహోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి రథోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు వివిధ గ్రామాల భక్తులతో పాటు కర్ణాటక నుంచి కూడా భారీగా హాజరయ్యారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు, విభిన్న వేషధారులు అమ్మవారి ముందు నృత్యాలు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండరామాలయంలో శ్రీ భూవరాహ హోమ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి మాతకు విశేష పూజల అనంతరం సువర్ణ పుష్పాలతో అర్చించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
సంఘటితం చేసి సమాజంలో సామరస్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో విశాఖ కేసరిపల్లి భువనేశ్వర పీఠాధిపతి పరమహంస కమలానంద భారతి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.